తెలివిగా వాళ్ళతోనే వాళ్ళని దెబ్బ కొట్టాలి అని చెర్రి అంటే నాకేం అర్థం కావటం లేదు అని కేపీ అంటాడు. అప్పుడు అత్తయ్య మీటర్ అయితే నక్షు స్విచ్ నాన్న, స్విచ్ వేస్తే మీటర్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. నీకు ఒక చిన్న డెమో చూపిస్తాను చూడండి అని చెర్రి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని నక్షు డార్లింగ్ నక్షు నక్షు అని కేకలు పెడుతూ ఉంటాడు. హా! ఏంటి పిలిచావు అంటూ నక్షత్ర వచ్చి కేర్‌లెస్‌గా మాట్లాడుతూ ఉంటుంది. అవునే పిలిచానే అని చెర్రి అంటే, నన్ను ఏంటే పోంటే అని పిలుస్తావా అని నక్షత్ర గొడవ పడుతూ ఉంటుంది. అవునే పెళ్ళాన్ని అలా కాకుండా ఇంకెలా పిలుస్తారు అని చెర్రి అంటాడు. నేను మా మమ్మీకి చెప్తాను అని నక్షత్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే, మీ మమ్మీకి దిక్కులేక ఒక మూలన పడి ఉంది. మళ్ళీ నువ్వేంటే మీ మమ్మీకి కంప్లెయింట్ ఇచ్చేది. అయినా నాకు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకురా తలనొప్పిగా ఉంది అని చెర్రి అంటాడు. నేను నీకు కాఫీ పెట్టివ్వాలా? నేను పెట్టివ్వను. నాకు అర్జెంట్ పని ఉంది. నేను బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాలి అని నక్షత్ర అంటుంది. ఇంకా ఎన్నేళ్ళని నువ్వు ఆ బ్యూటీ పార్లర్‌లోనని పోషిస్తావు చెప్పు? నేనే నిన్ను చూడలేక చస్తున్నా. నేను చెప్పింది చెయి. ముందు కాఫీ పట్టుకురా అని చెర్రి ఆర్డర్ వేస్తాడు. మమ్మీ మమ్మీ చూడు నేను కాఫీ పెట్టివ్వాలంట అని నక్షత్ర అరుస్తూ ఉండటంతో ఏంటి చెర్రి తను కాఫీ పెట్టివ్వటం ఏంటి సరే నీకు కావాలంటే నేను ఇస్తాను కదా అని అపూర్వ అంటుంది. చూడత్తా ఇప్పుడు అది ఇప్పటికిప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏం రెడీ కానవసరం లేదు. ఇప్పటి నుంచి అది ఉండాల్సింది కిచెన్లో మాత్రమే. నాకు అదే పెట్టివ్వాలి అని చెర్రి అంటాడు. రేయ్! ఇప్పుడు నీ ఆటలు సాగుతున్నాయిరా! ఇప్పుడు నా టైం బాగోలేదు కాబట్టి సరిపోయింది అని అపూర్వ మనసులో అనుకుంటూ తన్నేం అడకు. తనకి కాఫీ పెట్టటం రాదు. నేను చెప్తున్నా కదా అని అపూర్వ అంటే, ఏ ఇంట్లో అయినా భర్తకి భార్య కదా కాఫీ పెట్టి తీసుకువస్తుంది. కావాలంటే మీరు మామయ్యకి పెట్టి తీసుకువెళ్ళండి. నాకు మాత్రం నా భార్య నక్షత్ర కాఫీ పెట్టి తీసుకురావాల్సిందే అని చెర్రి అంటే, ఇప్పుడేంట్రా వీళ్ళు తీసుకురామని చెప్తే నువ్వు మీ మామయ్యకి చెప్తావా? అప్పుడు మీ మామయ్య వచ్చి తోలు ఒలిచేస్తాడా అని కేపీ అంటే, కేపీ నువ్వేంటి రెచ్చగొడుతున్నావు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అంతే కదా అత్తయ్య! ఇప్పుడే మామయ్యని పిలుస్తాను మామయ్య అని చెర్రి కేకలు పెడుతూ ఉంటాడు. ఏయ్ చెర్రి నువ్వు నోరు మూసుకొని కూర్చుంటావా? ఇప్పుడేంటి నీకు కాఫీ కావాలి అంతే కదా! బేబీ నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకురా 2 నిమిషాల్లో అని అపూర్వ అంటుంది. అయ్యో మమ్మీ నాకు స్టవ్ ఆన్ చేయటం కూడా తెలీదు అని నక్షత్ర అంటే, ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకోవాలి బేబీ వెళ్ళు వెళ్ళు 2 నిమిషాలు తీసుకురా అని అపూర్వ చెప్పటంతో మమ్మీ అంటూ ఏడుస్తూ నక్షత్ర వెళ్తుంది. మొబైల్ ఆన్ చేసి కాఫీ ఎలా పెట్టాలని చూసి చేస్తూ ఉంటుంది. అత్త ఇంతకి నీ కూతుర్ని నువ్వు భలే కంట్రోల్‌లో పెట్టుకున్నావే! ఏదో ఒక రోజు నక్షత్రని నా కంట్రోల్‌లోకి తీసుకుంటాను చూస్తూ ఉండు అని చెర్రి అపూర్వకి వార్నింగ్ ఇస్తారు. ఇక కాఫీ తయారు చేస్తున్న నక్షత్ర కాస్త చక్కెరకి బదులుగా కాఫీ పొడికి బదులుగా కారం పొడి వేసి తయారు చేసి పట్టుకు వస్తుంది. ఇదిగో కాఫీ అడిగావు కదా తాగు అని నక్షత్ర ఇస్తూ ఉంటుంది. ఉండు ఆగు నువ్వే కదా ఈ కాఫీ పెట్టావు. ముందు నువ్వు టేస్ట్ చూడు. తరువాత నేను తాగుతాను. నువ్వు బాగుందని చెప్తేనే నేను తాగుతానని చెర్రి అంటాడు. నేనెందుకు తాగాలి? ఇది నీకోసం తయారు చేసి తీసుకువచ్చింది అని నక్షత్ర అంటుంది. వాసన చూస్తేనే చాలా బాగుంది. ముందు నువ్వే తాగాలి అని అపూర్వ అంటుంది. అయ్యో అత్తయ్య ఫ్లేవర్‌లతోనే మనుషులు ప్రాణాలు తీస్తున్నారు. వార్తల్లో నువ్వు చూడటం లేదా ఏంటి? కాబట్టి నీ కూతురు తాగి బాగుందని చెప్తేనే నేను తాగుతాను. తాగు తాగు నక్షత్ర అని చెర్రి బలవంతం చేయటంతో లేదంటే మామయ్యని పిలుస్తాను అని మామయ్య అని కేకలు పెట్టడంతో అబ్బా నువ్వు ఆగు చెర్రి నువ్వేం పిలవకు నక్షత్ర తాగు అని అపూర్వ కూడా బలవంతం చేస్తుంది. దాంతో నక్షత్ర తాగుతూ అబ్బా మంట మంట అని కేకలు పెడుతూ ఉంటుంది. అద్దో చూసావా అని చెర్రి అంటాడు. ఏంటి బేబీ ఏమైంది? ఉండు నేను కూడా టేస్ట్ చూస్తాను అని అపూర్వ కూడా టేస్ట్ చూసి మంట మంట అని విలవిల్లాడిపోతూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరుగులు పెడతారు. చూసావా నాన్న నేను చెప్పింది ఏంటో అని చెర్రి అనడంతో అవునురా అని కేపీ అంటాడు. అప్పుడే ఏముంది ముందు ముందుంది చూడు ఇంకా ఏమేం చేస్తానో అని చెర్రి చెప్తాడు. అయ్యో! ఇప్పుడక్కడికి వెళ్తే ఆకాష్ ఉండడు. నేను దొరికిపోయినట్లే. ఏం చేయాలని భూమి కంగారు పడుతూ ఉంటుంది. భూమి నువ్వు దొరికిపోయినట్లే. అక్కడ ఉండేది గగన్ కాదు కదా! ఆకాష్ ఇక్కడే ఉన్నాడు. ఈరోజు నువ్వు అయిపోయినట్లే అని భూమి సైడ్ చూస్తూ సూర్య చాలా సంతోషంగా కారులో కూర్చొని వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడికి వెళ్ళగానే ఆకాష్ ఉన్నాడా అని శరత్చంద్ర అడగటంతో ఆకాష్ సాబ్ నై హై అని అతను చెప్తూ ఉంటాడు. నేను చెప్పానా? నేను చెప్పానా? పదండి వెళ్దాం అని సూర్య అంటే ఆకాష్ సాబ్ అందర్ హై అని సెక్యూరిటీ గార్డ్ చెప్పి వాళ్ళని లోపలికి తీసుకువెళ్తూ ఉండటంతో ఇదెలా సాధ్యం అని సూర్య భూమి అనుకుంటూ ఉంటారు. అదిగోండి అక్కడ గార్డెన్‌లో కూర్చొని మా సాబ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అని సెక్యూరిటీ గార్డ్ చూపించటంతో ఒక్కసారిగా ఆకాష్ హాయ్ భూమి ఏంటి నాతో ఆ రోజు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ శరత్చంద్ర కళ్ళ ముందరే భూమిని హగ్ చేసుకుంటూ ఉంటాడు.
ఇతను ఇక్కడికెలా వచ్చాడు అని భూమి అనుకుంటూ షాకింగ్‌గా చూస్తూ ఉంటే, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని సూర్య షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. "ఆ! ఆ రోజు చెప్పావు కదా! మీ హస్బెండ్ కూడా అచ్చం నాలాగే ఉంటాడని." హౌ ఈజ్ హీ అని ఆకాష్ అడుగుతూ ఉంటే, బాగానే ఉన్నాడు. ఇంటి దగ్గరే ఉన్నాడని భూమి చెప్తుంది. అయితే అతను తిరిగి వచ్చాడనమాట. కంగ్రాచ్యులేషన్స్ భూమి అంటూ ఆకాష్ భూమికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, భూమి చెయ్యి అందించదు. కావాలనే ఆకాష్ ఇక భూమి చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. బై ద వే గగన్‌ని చంపాలనుకున్న ఆ ఈడియట్ పోలీస్ ఆఫీసర్ ఎవరు అని ఆకాష్ కావాలనే సూర్య వైపు చూస్తూ అడుగుతూ ఉంటాడు. సూర్య తలదించుకొని టెన్షన్ పడుతూ ఉంటే శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. బై ద వే ఇలాంటి వాళ్ళు యూనిఫామ్ వేసుకున్న తర్వాత వాళ్ళ ఈగోలు, పర్సనల్ రివెంజ్‌లని పక్కన పెట్టేయాలి. హానెస్టీగా ఉంటే మనకు సెల్యూట్ కొట్టాలనిపించాలి. అంతేకాని ఇలా పర్సనల్ రివెంజ్ తీర్చుకోవటం ఏంటి, అలాంటి వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. బై ద వే అలాంటి వాళ్ళని అస్సలు డ్యూటీలో ఉండనివ్వకూడదు. నేనైతే అటువంటి వాళ్ళని ఒక్క రోజులో సస్పెండ్ చేసి పడేసి పంపించేస్తాను. నేను ఈ విషయం ఆ రోజే చెప్పాలనుకున్నాను. కానీ ఈరోజు చెప్తున్నాను. బై ద వే మీ గగన్ చాలా మంచివాడు భూమి గారు. అక్కడ గగన్ కాకుండా ఇంకొకరు ఎవరైనా ఉండి ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఈ పాటికి జైల్లో ఉండేవారు. కానీ మీ గగన్ అలా చేయలేదు. అంటే మీ గగన్ చాలా మంచివాడు. నేనైతే అలా అస్సలు చేయను. ఐ హ్యావ్ ఏ లైసెన్స్‌డ్ గన్. ఇఫ్ సంబడీ టచ్డ్ మై ఫ్యామిలీ ఐ షూట్ ఇట్. నేనైతే వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను. షూట్ చేసేస్తాను అని ఆకాష్ చెప్తూ వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటే, ఇంకొంచెం డోసు పెంచి చెప్తే ఇంకా బాగుంటుంది అని భూమి అనుకుంటూ ఉంటుంది. అది సరే గాని మీ నాన్నగారు ఎక్కడ? మీ నాన్నగారికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా! మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకి ఇష్టం లేకపోతే నాకిష్టం లేదు అని చెప్పాలి. అంతే కదా! కానీ అలా చెప్పకుండా అల్లుడిని చంపాలనుకోవటం ఏంటి భూమి గారు? ఇట్స్ క్రూయల్. ఇట్స్ ఎ క్రైమ్. అసలు ఎందుకలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా? అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. మీరే చెప్పండి. ఎవరైనా కూతురు పసుపు కుంకుమల్ని చెరిపేయాలనుకుంటున్నారా? అసలు అటువంటి వాళ్ళని తండ్రి అని పిలుస్తారా? అని ఆకాష్ నిలదీస్తూ ఉంటే, ప్లీజ్ మా నాన్నని అలా మాట్లాడకండి అని భూమి అంటుంది. ఎందుకు మాట్లాడకూడదు భూమి గారు? ఈ ఆకాష్ అయితే అలాంటి వాళ్ళని అస్సలు టాలరేట్ చేయడు తెలుసా? ఆకాష్ కూల్. అసలు సారీ భూమి గారు. ఇలాంటి విషయాలు వింటే నాకు బీపీ పెరిగిపోతుంది. అది సరే కానీ వీళ్ళని మీరు నాకు పరిచయం చేయాలి కదా! ఇంతకీ వీళ్ళెవరు అని ఆకాష్ అడగటంతో, ఇందాక నువ్వు తిట్టిన భూమి ఫాదర్‌ని నేనేనని శరత్చంద్ర చెప్తాడు. ఓహ్! అంకుల్ ఐయామ్ సారీ అంకుల్ అని ఆకాష్ శరత్చంద్రకి ఒక పెద్ద హగ్ ఇచ్చేసి, ఇందాక మిమ్మల్ని తిట్టినందుకు సారీ. భూమి చెప్పడం తప్పిస్తే నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు. యూ ఆర్ ఏ కూల్ మ్యాన్ అని ఆకాష్ చెప్తూ, ఈ హ్యాండ్సమ్ గై ఎవరు అని సూర్యని చూసి అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇందాక మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ ఇతనేనని శరత్చంద్ర అంటే, ఓహ్! హాయ్ హానెస్ట్ గై. గివ్ ఏ షేక్ హ్యాండ్ అని ఆకాష్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. సూర్య తప్పేదేమీ లేక చెయ్యి అందిస్తూ ఉంటే ఆకాష్ సూర్య చేతిని నలిపి విరగ్గొట్టేస్తూ ఉంటాడు. చాలా బలవంతంగా నొప్పి భరించలేక సూర్య చేతిని వెనక్కి లాగేసుకొని చూసుకుంటూ ఉంటాడు. మీరు ఇక్కడే ఉన్నారని తెలియక మనసులో ఉన్నది మొత్తం మాట్లాడేశా. నేను ఏది కూడా మనసులో దాచుకోను. ఆకాష్ అంటే అంతే. ఐయామ్ ఆకాష్ అని ఆకాష్ చెప్తూ ఉంటే, నువ్వు చెప్పినా వినకుండా ఇంతవరకు తీసుకొచ్చావు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అని శరత్చంద్ర సూర్యని నిలదీస్తూ ఉంటాడు. ఓహ్! ఏంటి? అసలు మీరు ఎందుకు వచ్చారు? నన్ను చూడాలని వచ్చారా? నాతో సెల్ఫీ తీసుకోవటం కోసం వచ్చారా? రండి రండి. ఐ యామ్ ఏ బిగ్ రాక్ స్టార్. ఇస్తాను సెల్ఫీ ఇస్తాను రండి. ఫోటో తీసుకుందాం అని ఆకాష్ పిలుస్తూ ఉంటే, లేదు. ఆకాష్, గగన్ ఇద్దరూ ఒకేలా ఉంటారని భూమి చెప్పింది. అది నిజమో కాదో తెలుసుకుందాం, చూద్దామని వచ్చామని శరత్చంద్ర చెప్తాడు. ఓహ్! నేనే గగన్ అనుకున్నారా? లేకపోతే నేను గగన్ కాదనుకున్నారా? బై ద వే మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని మళ్ళీ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇస్తారు. సరే మేం వెళ్తున్నాం అంటూ శరత్చంద్ర వాళ్ళు వెళ్ళిపోతారు. భూమి మాత్రమే వెనక్కి వచ్చి, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే నా జీవితం ఈ రోజుతో అయిపోయి ఉండేది. ఇది ఎలా సాధ్యమయ్యింది అని భూమి అడగటంతో, యాక్చువల్లీ చెర్రీ కాల్ చేశాడు అని అంతకుముందు జరిగిన సంఘటన ఆకాష్ వివరిస్తూ ఉంటాడు. తార హగ్ చేసుకోవటంతో అప్పుడే అరే నాకు కాల్ వచ్చింది కదా అని ఆకాష్కి గుర్తుకు వచ్చి, భూమి ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసింది అని అనుకుంటూ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే చెర్రీ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో, నేను చెర్రీతో మాట్లాడాలి నువ్వు వెళ్ళు అని తారాని పంపించి చెర్రీతో విషయం తెలుసుకొని ఉంటాడు.